వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. జగన్ రాప్తాడు పర్యటన సమయంలో కార్యకర్తలను రెచ్చగొట్టి హెలిప్యాడ్ దగ్గరకు తీసుకుని వెళ్లారన్న అభియోగంతో తోపుదుర్తిపై రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వైసీపీ కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర ఫిర్యాదుతో కేసు నమోదైంది. రైట్, హెలిప్యాడ్ దగ్గరకు తీసుకెళ్లారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. సో అక్కడ కార్యకర్తలను రెచ్చగొట్టారని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే కుంటిమతి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఎలిఫ్యాడ్ వద్ద జరిగిన తోపులాటకు ఎలిఫ్యాడ్ వద్ద ఘటన మొత్తానికి కథా స్క్రీన్ పై డైరెక్షన్ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కారణమంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో అక్కడ ఏదైతే తోపులాటలో జరిగిన గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలిఫాడ్ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగా లేవంటూ కూడా ప్రకాష్ రెడ్డి దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. ఎలిఫాడ్ నిర్వహణ సరిగా లేదు, ఖచ్చితంగా ఇక్కడ బ్యారికేడ్స్ సరిగా ఏర్పాటు చేయాలంటూ కూడా అక్కడ విధుల్లో ఉన్న ఒక డిఎస్పీ కూడా ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే పోలీసులు డిఎస్పీ ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వారి పట్ల నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడి ఒకేసారిగా 100 మంది ఎలిఫ్యాడ్ వద్దకు వెళ్లేందుకు ప్రకాష్ రెడ్డి కారణమయ్యారు. బ్యారికేడ్లు విరిగొట్టి వెళ్లేలా కూడా కార్యకర్తలను ఉసిగొల్పారంటూ కూడా ప్రకాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి కారణంగానే ఏదైతే కుంటిమతి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఎలిఫ్యాడ్ వద్దకు ఒక్కసారిగా 100 మంది కార్యకర్తలు దూసుకొచ్చారు. ఏదైతే పాపిరెడ్డిపల్లి గ్రామంలోకి కార్యకర్తలు పంపించండి, ఎలిఫ్యాడ్ వద్ద కొంతమంది మాత్రమే ఉండాలంటూ కూడా పోలీసులు ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే పోలీసులు చెప్తున్న మాటలను ఎంత మాత్రం లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు పోలీసుల పైకి వైసీపీ కార్యకర్తలను ఉసిగొల్పారు. అందుకోసం వైసీపీ కార్యకర్తలు పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించడంతో పాటు వారిని తోసుకుంటూ కూడా ఏకంగా ఎలిఫ్యాడ్ వద్దకు వెళ్లారు. ఇదే కారణంతోనే ప్రకాష్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కారణంగానే ఒక్కసారిగా 100 మంది కార్యకర్తలు ఎలిఫ్యాడ్ వద్దకు వెళ్లారు. ఎలిఫ్యాడ్ ఘటనకు ప్రధాన కారణం ప్రకాష్ రెడ్డి అంటూ కూడా రామగిరి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మొత్తంగా ప్రకాష్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కారణంగానే ఎలిఫ్యాడ్ వద్ద విండ్షీల్డ్ పగలడం గానీ జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుని హెలికాప్టర్ చుట్టూ కార్యకర్తలు ఒక్కసారిగా 100 మంది రావడానికి కారణం గానీ ప్రకాష్ రెడ్డి మాత్రమేనంటూ కూడా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్ సురేష్, థ్యాంక్ యూ.